పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు. అక్టోబర్ నుంచి ఓజీ చిత్రం కోసం ఆయన డేట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ని చిత్ర నిర్మాత డివివి దానయ్య కలిశారని, ఈ సందర్భంగా ఓజీ పూర్తి చేసేందుకు పవన్ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు. కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి, మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మనం ఏం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు గారు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు. అక్టోబర్ నుంచి ఓజీ చిత్రం కోసం ఆయన డేట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, డిప్యూటీ సీఎం కమ్బ్యాక్ అంటూ గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఈ వచ్చే నెల 2వ తారీఖు నుంచి ఓజీ సినిమా షూటింగ్ సెట్ లో పాల్గొంటున్నట్టుగా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అభిమాన హీరోను మళ్లీ వెండి తెరపై చూడాలనే ఆసక్తితో ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మొత్తం 3 సినిమాలు ఉన్న విషయం తెలిసిందే వైశాలి. అయితే దాంట్లో ఒకటి ఓజీ కాగా మరొకటి హరిహర వీరమల్లు, మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. సో దీంతో ఇప్పుడు అభిమానుల దృష్టి ఈ 3 సినిమాలపై పడింది. కాగా ప్రస్తుతానికైతే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఒక వార్త అయితే పవన్ కళ్యాణ్ తెరపై చివరిగా నటించిన చిత్రం బ్రో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఆ తర్వాత జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ అనూహ్యమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే వైశాలి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు పలు మంత్రిత్వ శాఖలను అయితే నిర్వహిస్తున్నారు. సో దీంతో ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం కష్టమే, ఇప్పట్లో షూటింగ్లు అయితే స్టార్ట్ కావు అనే అభిప్రాయం సైతం వ్యక్తమయ్యాయి. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం కొత్త సినిమా కోసం కన్నులు కాసేలా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోని మళ్లీ వెండి తెరపై ఎప్పుడు చూడాలనే ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొత్తానికి ఓజీ సినిమా యూనిట్ నుంచి అయితే ఒక అఫీషియల్ గా ఒక వార్త అయితే బయటికి వచ్చింది. పవన్ కళ్యాణ్ బర్త్డే 2వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి ఒక మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ మేకింగ్ వీడియో రిలీజ్ తర్వాత, అంటే సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ బర్త్డే తర్వాత ఇక సెప్టెంబర్ 2వ వారం నుంచి కంటిన్యూగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్టయితే ఫిలిం నగర్ లో ఒక వార్త అయితే నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు తర్వాత ఓజీ సినిమా చిత్రీకరణకు పూర్తి చేసేందుకే తన డేట్స్ కేటాయించడానికి అయితే దీంట్లో అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఓజీ సినిమా యూనిట్ నుంచి కానీ పవన్ కళ్యాణ్ డివివి దానయ్య కాంబినేషన్ లో సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఓజీ సినిమా, సో మేకర్స్ కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడు. దాదాపు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓజీ సినిమా షూటింగ్ తర్వాత కూడా దీనికి సంబంధించిన అధికారిక విషయాలు సినిమా యూనిట్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో దీని తర్వాత కూడా హరిహర వీరమల్లు క్రిష్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు, దీంతో పాటు హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అనేది గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులకైతే హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా, అంటే దాదాపు అక్టోబర్ నెలలో 15 రోజులు, హరిహర వీరమల్లుకు మరో 15 రోజులు,
ఉస్తాద్ భగత్ సింగ్ కి. సో దాదాపు 30 రోజులు డేట్స్ కేటాయిస్తారని అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి. సో మొత్తానికి ఏది ఏమైనా అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారం వరకు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి 3 సినిమాలు దాదాపు పూర్తి చేసే అవకాశంలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా హరిహర వీరమల్లు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యూనిట్ నుంచి కూడా కొత్త పోస్టర్ లుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఓజీ సినిమా యూనిట్ అయితే సెప్టెంబర్ 2వ తారీఖు బర్త్డే రోజున ఓజీ సినిమాకి సంబంధించిన మేకింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి హరిహర వీరమల్లు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 సినిమాలకి సంబంధించి కొత్త పోస్టర్ లుక్స్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ లుక్స్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నారు. సో మరొక విధంగా చెప్పంటే సెప్టెంబర్ 2వ తేదీన హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దాదాపు 12 సంవత్సరాల కిందట వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాని కూడా రిలీజ్ చేసే అంటే 4K వర్షన్ లో రిలీజ్ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా వైశాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 నెలల నుంచి ఒక డైలమాలో ఉన్నారు అభిమానులు. జనసేన గెలిచిన ఆనందంలో ఉన్నారు. మరోపక్క గెలిచిన సందర్భంగా తనకు డిప్యూటీ సీఎం మరోపక్క మంత్రిత్వ శాఖలు కూడా తను బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఇంకా జనాల్లోనే పూర్తిగా బిజీగా ఉంటారు, అంటే గవర్నమెంట్ కార్యకలాపాల్లోనే పూర్తిగా బిజీగా ఉంటున్నారు అనే తరుణంలో మొత్తానికి ఫ్యాన్స్ కి అయితే ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి సెప్టెంబర్ 2వ వారం నుంచి ఓజీ సినిమా షూటింగ్ మొదలు చేస్తే దాదాపు 15 రోజులు డేట్స్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 15 రోజుల్లో కీలక అంశాలు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కీలక అంశాలపై షూట్ చేసే అవకాశం ఉంది. సో దాని తర్వాత అక్టోబర్ మొదటి వారంలో అంటే దాదాపు ఒక 12 నుంచి 15 రోజులు హరిహర వీరమల్లుకి, దాని తర్వాత అదే అక్టోబర్ 2వ వారంలో మూడో వారంలో మరొక 12 నుంచి 15 రోజులు ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చాయి. సో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయితే దాదాపు 30% మాత్రమే పూర్తయింది. ఓజీ సినిమా అయితే దాదాపు 80% పూర్తయింది. అలాగే హరిహర వీరమల్లు కూడా దాదాపు ఒక 70% సినిమా పూర్తయింది. సో ఈ 2 సినిమాలకు ఇప్పుడు మేజర్ గా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్టయితే ఈ 2 సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాదాపు ఓజీ సినిమాకు 15 రోజులు అలాగే హరిహర వీరమల్లకు ఇంకో 12 నుంచి 15 రోజులు ఇచ్చినట్టయితే దాదాపు కీలకమైనటువంటి మెయిన్ పాయింట్స్ షూటింగ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. షూటింగ్ కూడా క్లియర్ అయిపోతుంది. సో దాని తర్వాత దాదాపు 30% మాత్రమే పూర్తి చేసుకుని పెండింగ్ లో ఉన్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ పూర్తిగా దాదాపు ఒక నెల రోజులు షూటింగ్ కేటాయించాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ లో దాదాపు ఒక 15 రోజులు కేటాయించినా కూడా అక్టోబర్ లో మరికొన్ని రోజులు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు దాదాపు 10 రోజులు ఒక్కో నెలకి కేటాయించినా కూడా దాదాపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. సో మొత్తానికి నవంబర్ మొదటి వారం లోపు ఈ 3 సినిమాలకు సంబంధించినటువంటి షూటింగ్ మొత్తం పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తాడనే ఒక నమ్మకం అయితే ఉంది. సో మెల్లమెల్లగా నవంబర్ నుంచి దాదాపు డిసెంబర్ వరకు ఓజీ సినిమానా లేదంటే హరిహర వీరమల్లు రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వైశాలి. అయితే మొదటిగా అంటే డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిగా విడుదలయ్యే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా, మరి ఏ సినిమా ముందు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ 3 సినిమాలు? మీకు చెప్పినట్టుగా ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఓజీ సినిమాకి డేట్స్ మాత్రం ఇచ్చారు. ఇది అఫీషియల్ గా సినిమా యూనిట్ కూడా తొందరలో ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఓజీ సినిమా సుజిత్ డైరెక్షన్ లో డివివి దానయ్య ఇంతకుముందు RRR లాంటి భారీ బడ్జెట్ సినిమా నిర్మించినటువంటి డివివి దానయ్య నిర్మాణంలో సుజిత్ డైరెక్షన్ లో సుజిత్ ప్రభాస్ తో సహా లాంటి పాన్ ఇండియా సినిమా డైరెక్షన్ చేసిన సుజిత్ వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఓజీ ఇప్పటికే 75% నుంచి 80% వరకు పూర్తయింది వైశాలి. సో దీనికైతే ఫస్ట్ గా మెజార్టీ ప్రిఫరెన్స్ అయితే దీనికి ఇస్తున్నారు. సో ఇది దాదాపు 15 నుంచి 20% షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఓజీ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి మీరు అడిగినట్టుగా ఓజీ సినిమా షూటింగ్ అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ రిలీజ్ అయినటువంటి మొదటి సినిమా ఓజీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.